యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకుందాం. యూదుల అధికారి అయిన ఆ, నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. ఆ, అతడు రాత్రి యందు ఆ. ఆయన ఆయన యొద్దకు వచ్చి, ఆ, బోధకుడా, చాలు. సో యేసుక్రీస్తు వారు ఇంకా యెరూషలేములోనే ఉన్నారు. పస్కా పండుగలో యెరూషలేములోనే ఉన్నారు. అలా యెరూషలేములో ఉండగా పరిసయ్యుల యొక్క సభ్యులు యాక్చువల్గా ఏంటంటే మీకు గతంలో చెప్పాను, మహాసభ అని ఒకటి ఉంటుంది. మనకి పార్లమెంట్ లాగా ఇస్రాయేల్కి యూదులకి ఉన్నది మహాసభ. దీన్ని సన్ హెడ్రిన్ అంటారు. మన పార్లమెంట్ అంటాం, వాళ్ళు సన్ హెడ్రిన్. ఇందులో సభ్యులు ఎవరు అంటే, ఇందులో మతపరంగా నాయకులు ఉన్నారు సభ్యులు, రాజకీయంగా పరంగా కూడా ఉన్నారు. సో మతపరంగా ఉన్నారు, రాజకీయంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సభ్యులు. మతపరంగా ఉన్నవారు ఎవరంటే యాజకులు ఒకటి, 2 పరిసయ్యులు. రాజకీయంగా ఉన్న వాళ్ళు ఎవరంటే పెద్దలు. పరిచయలు కాకుండా సద్దుకయ్యులను ఒకరు. పెద్దలు, ఇందులో రాజు కూడా ఉన్నట్టు రాజకీయ రాజు, పెద్దలు. సో సన్నహిట్టిన సభలో దయతో క్షమించండి, ఇందులో రాజు లేడు. యూదుల యొక్క సిస్టమ్ ప్రకారం మతపరంగా సభ్యులు ఉన్నారు, రాజకీయంగా కూడా సభ్యులు ఉన్నారు. సో దీన్ని మహాసభ అంటారు. ఈ మహాసభలో మతపరంగా 3 రకాల మనుషులు ఉన్నారు, 3 వర్గాలు ఉన్నాయి. ఒకటి యాజకులు, 2వది పరిసయ్యులు, 3వది సద్దుకయ్యులు. వీళ్ళు 3 రకాలు అన్నమాట. రాజకీయంగా పెద్దలు ఉన్నారు, వీళ్ళకి మతాల మీద ఇంట్రెస్ట్ లేదు, రాజకీయం బయట రాజకీయాల మీద ఇంట్రెస్ట్ అన్నమాట. కానీ వీళ్ళు కలిపే ఉన్నారు, రైట్. సో యూదుల్లో అంతా మతపరమైనటువంటి రాజకీయం. సో అక్కడ మతం రాజకీయం సెపరేట్ గా ఉండదు, మతం రాజకీయం కలిసే ఉంటుంది. సో మన ప్రస్తుత రాజకీయాలు అలాగే ఉంటాయి. ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయంటే మతంతో కలిపిన రాజకీయాలు. సో అలాగే యూదుల్లో ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం మతపరమైన రాజకీయం అలాగనమాట. సో మతపరమైనటువంటి రాజకీయాలు ఉన్నాయి. అందులో ఒక సభ్యుడు అంటే మనకి వచ్చేసరికి మన సభ పార్లమెంట్ లో ఎవరుంటారు? రాష్ట్రపతి ఉంటాడు, ఉపరాష్ట్రపతి ఉంటాడు, లోక్సభ సభ్యులు ఉంటారు, రాజ్యసభ సభ్యులు ఉంటారు, ఎంపీలు ఉంటారు కదా, వీళ్ళందరూ ఉంటారు. మరి వాళ్ళందరికీ అధికారాలు ఉంటాయి. వాళ్ళందరికీ ఏముంటాయి? అధికారం. చట్టాలు చేస్తారు, పాత చట్టాలు కొట్టేస్తారు, కొత్త చట్టాలు తయారు చేస్తారు, తీర్పులు తీరుస్తారు, ఇవన్నీ అన్నమాట. సో అలాంటి ఒక పరిచయుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మరి సభ్యులు ఎంతమంది ఉంటారో మనకు తెలియదు, యాజకులు ఎంతమంది ఉంటారో, పరిచయాలు ఎంతమంది ఉంటారో తెలియదు. కానీ ఎక్కువ మందే ఉంటారు. ఒక 10 మందో, 20 మందో, 30 మందో, మొత్తానికి ఎక్కువే ఉంటారు. వారిలో ఈ పరిచయులు గమనించండి, పరిచయులు ఏంటంటే మత తీవ్రత గలవారు, మత ఛాందసవాదులు అనమాట. మతంలో నిండిపోయిన వాడు. వీళ్ళు ఎవరంటే సద్దుకయ్యులు ఏంటంటే జాతీయవాదం. మతం కంటే వీళ్ళకి జాతీయం. మన ఇశ్రాయేలు దేశం, మన గెడ్డ, మన నేల అదనమాట. సద్దుకయ్యులకి పరిచయులకి ఏంటంటే, పరిచయులకి దృష్టి అంతా మతం మీద ఉంటుంది. మనమందరం అబ్రహాము కుమారులు, మనంతా యోధా మతం, యోధా విశ్రాంతి దినాన్ని పాటించాలి, దేవునికి బలులు, ఇవన్నీ అనమాట. అంటే దైవ సంబంధమైనటువంటి ఛందస్సువాదం అనమాట. సద్దుకయ్యులంతా ఏంటంటే జాతీయవాదం. మన యూదుల జాతి, మన గెడ్డ, మన నేల, మన కానాను దేశం, ఇదన్నమాట. ఓకే,
సో అలాంటి మహాసభలో సభ్యులు ఎవరన్నమాట? పరిసయ్యులు. ఆ పరిసయ్యుల్లో ఒక ఆయన నికోదేము. సో నికోదేము ఎవరన్నమాట? పరిసయ్యుడు. తర్వాత యూదుల అధికారి. రాసుకుంటాను సార్. యూదుల అధికారి. తర్వాత ఇక్కడ ఏమన్నారంటే ప్రభు 3వ అధ్యాయంలో 11వ వచనంలో, మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము. యేసు ఇట్లా నేను నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగవా? కనుక ఇతడు ధర్మశాస్త్ర బోధకుడు. ధర్మశాస్త్ర కనుక నికోదేము ఒక పరిసయ్యుడు, తర్వాత యూదుల అధికారి, ధర్మశాస్త్ర బోధకుడు. ఆయన అలాంటి ఒక వ్యక్తి, ఒక పెద్ద సమాజంలో పేరు, అధికారం, సభ్యత్వం, సమాజంలో ఒక గౌరవం కలిగిన ఒక పెద్ద యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. కానీ ఎప్పుడు వచ్చాడు? రాత్రి పూట వచ్చాడు. పగలెందుకు రాలేదు? ఇక్కడ మెన్షన్ చేసింది బైబిల్ ఏంటంటే, చక్కగా అతడు రాత్రి యందు ఆయన యొద్దకు, రాత్రి యందు రావడానికి ఎందుకని ఇంట్రెస్ట్ చూపించాడు అంటే, పగటి వేళ యేసు ప్రభు దగ్గరకు వచ్చి కలవచ్చు కదా. పగటి యందు యేసు ప్రభు ఎక్కడుంటాడు? దేవాలయంలో ఉంటాడు, ప్రజల మధ్య ఉంటాడు, అందుబాటులో ఉంటాడు కదా. అక్కడే కలవచ్చు కదా. ఇప్పుడు ఎందుకు రాత్రిపూట? రాత్రిపూట అంటే ఏంటి? ఆయన బస చేసే ఇంటిలోకి వెళ్ళాడు. మరి రాత్రిపూట ఎందుకు వెళ్ళాడు ఆయన? సో ఎందుకు వెళ్ళాడంటే, ఇక్కడ మహాసభ యేసు ప్రభుని ద్వేషిస్తుంది. యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, పెద్దలు అందరూ కూడా యేసు ప్రభుని ద్వేషిస్తున్నారు, అంగీకరించట్లేదు. వాళ్ళకి ఇప్పుడు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. పైగా ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే, వాళ్ళకి కోపం వచ్చేలా పనిచేశాడు. దేవాలయంలోనికి వెళ్ళి గొర్రెల్ని, ఎద్దుల్ని, పావురల్ని, వాటిని అమ్మేవారిని బయటికి పంపించేశాడు. రోకలు మార్చేవాడిని బయటికి పంపించేశాడు. అందువల్ల వాళ్ళకి ఇంకా కోపం పెరిగిపోయింది. కనుక మహాసభ యేసు ప్రభుని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. అలా ద్వేషిస్తున్న సమయంలో అతడు ధైర్యంగా యేసు ప్రభు దగ్గరికి పగటి వేళ సమయంలో రాలేకపోయాడు. రహస్యంగా వస్తాయి. మీ చుట్టాలందరికీ ఒక వ్యక్తి ఇష్టం లేదు, కానీ మీకే కోపం లేదు. వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారు, పలకరిద్దామని వెళ్ళాలి. కానీ పగటిపూట వెళ్దామంటే మీ చుట్టాలు చూస్తారు. కాబట్టి ఏం చేస్తారు? మీరు వెళ్ళాలనుకుంటే ఏం చేస్తారు? ఇంకా రాత్రి పూట చీకటి అయిన తర్వాత వెళ్తారు. లేదు, ఎందుకు వెళ్ళారు ఆ టైంలో అంటే, మిగతా వాళ్ళకి కనపడకుండా వెళ్ళి. అలాగే ఇక్కడ నికోదేము కూడా అలాగే మిగతా వాళ్ళకి కనపడకుండా రహస్యంగా వెళ్ళినట్టు అనమాట. ఒక పెద్ద యేసు ప్రభుకి అంత రహస్యంగా, అంత అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో యేసు ప్రభుని ఎందుకు కలిశాడు? పైగా వచ్చి ఏమంటాడో తెలుసా? బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నువ్వు చేయుచున్న సూచిక క్రియలను ఎవడునో చేయలేడని ఆయనతో చెప్పాడు. నికోదేమో యేసు ప్రభుతో ఏమంటున్నాడంటే, నువ్వు బోధకుడు. రైట్. అంటే నికోదేము యొక్క విశ్వాసం ఏంటండి? నికోదేము యొక్క విశ్వాసం ఏంటంటే, యేసు ఎవరంట?
బోధకుడు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు కనుక దేవుని యొద్ద నుండి ఇదంతా ఏంటంటే ఇతని యొక్క విశ్వాసం ఏంటంటే ఏసేవారంటే దేవుని యొద్ద నుండి వచ్చిన బోధ. ఈ విషయాన్ని ఎలా గ్రహించాడట? సూచిక్రియ. సో అలాంటి యేసు ప్రభు అలాంటి సూచిక్రియలు చేశాడు. ఏంటి? గుడ్డివారు కళ్ళేవడం, కుంటివారు లేవనెత్తడం, పక్షవాతం కలిగిన వారిని నడిచేలా చేయటము, ఇవన్నీ చేశారు. ఇవన్నీ చూసి ఇది ఎలా మనిషికి సాధ్యం? ఇది మనిషికి ఎలా సాధ్యం? ఇది ఏదో గిట్టకో నచ్చకో మా వాళ్ళందరూ పరిచయ శాస్త్రులందరూ అబ్బాయి ఏం కాదు ఇతను ఏం కాదు అని అనొచ్చు, ఓకే. కానీ ఒక మనిషిగా నీకు ఎలా సాధ్యం అవుతుంది? దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ ఇది సాధ్యం కాదు. కాబట్టి ఆ విషయం మాకు తెలుసు, కానీ అంగీకరించడానికి మా వాళ్ళందరికీ అంగీకరించడానికి మనసు రైట్ అంటున్నాడు అక్కడ. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతూ మాకు అర్థమైపోతుంది. అంటే ఆ విషయం ఆయనకి కాదు, పరిచయాలందరికీ తెలుసు. కానీ వాళ్ళు చూసారా, అంటే స్పష్టంగా వాళ్ళకి అర్థమవుతున్న నమ్మడానికి ఏంటంట, అందుకే గర్వం అంత భయంకరమైన పాపం ఏది ఉండదు. గర్వం, అహంకారం అనేది ఎంత భయంకరమైన పాపం అంటే అది మనల్ని సత్యాన్ని అంగీకరించడానికి ఒప్పుకోదు. అది దేవుడికి నచ్చని పాపాల్లో మొదటి పాపం ఏంటి తెలుసా? గర్వమే. గర్వం. రైట్. ఇప్పుడు పరిచయుడు మన నికోదేము యొక్క విశ్వాసం ఏంటంటే, యేసు ఈ సూచికలన్నీ చూసి ఆయన ఏమని ఒప్పుకొనిచున్నాడు? తన విశ్వాసాన్ని ఏమని ఒప్పుకొనిచున్నాడు? నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన రైట్, బాగానే ఉంది. ఇది నిజమే కదా? నిజమా కాదా? నిజమే. రైట్. అయితే ఇది పరిపూర్ణమైన విశ్వాసమా? ఇది పరిపూర్ణమైన విశ్వాసమా అంటే అది పూర్తి సత్యమా? ఆయన ఓన్లీ బోధకుడైనా, ఇంకేమైనా ఎక్కువ ఏమైనా ఉంది? ఇంకా మా దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడైనా ఇంకేమైనా ఉందా? ఇంకా ఉంది. బోధకుడు అంటే ఏంటి? ఏదో బోధ చేసేవాడు. అంటే ఎలా లెక్కేస్తున్నాడంటే, బాప్టిజం ఇచ్చి యోహాను ఎలా బోధకుడు అలాగే నువ్వు కూడా బోధకుడు. కానీ యేసు ప్రభు కూడా యోహాను లాంటిడైనా అంతకు మించిన వ్యక్తి. అంతకు మించిన వ్యక్తి అంటే ఏంటంటే, ఎందుకు యేసు ప్రభు ఎవరంటే, చూడండి ఇక్కడ ఏముంటుందంటే, యేసు ప్రభు ఎవరంటే దేవుని వద్ద నుండి వచ్చిన గొప్ప సవరణ అంటే, ఇక్కడ యోహాను సువార్తలోనే 1వ అధ్యాయంలో చూడండి వాళ్ళు ఏమని ఒప్పుకున్నారు? నలభై 1వ అధ్యాయం 49. బోధకుడా, నీవు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజువు. ఇశ్రాయేలు రాజు. కనుక అది నిజమైన విశ్వాసం. కనుక యేసు ప్రభు ఎవరంటే దేవుని యొద్ద నుండి వచ్చిన దేవుని కుమారుడైన ఇశ్రాయేలు రాజు. అంటే ఏంటి? క్రీస్తు. కనుక నికోదేము యొక్క విశ్వాసం పరిపూర్ణమైందా లేకపోతే అసంపూర్ణమైందా? అసంపూర్ణమైంది. అలాంటి విశ్వాసానికి యేసు ప్రభు తనను అప్పగించుకోడు. నికోదేముకి విశ్వాసం అనేది చిన్నగా ఉందన్నమాట. అలానే యేసు ప్రభు దాన్ని డిగ్రేడ్ చేయలేదు. విశ్వాసాన్ని యేసు ప్రభుకి అభిషేకం ఏంటంటే, విశ్వాసాన్ని ఎప్పుడు అభివృద్ధి పరుస్తాడు ఆయన.
స్టార్టింగ్ లో నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా, ఏం నమ్ముతున్నా నమ్మకం ఏంటి అని తిట్టలేదు. మీరు గమనిస్తే ఇదే 4వ అధ్యాయంలో ఉంటది. మనం 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సమరయుల యొక్క విశ్వాసాన్ని ఎలా ఆయన ఇంప్రూవ్మెంట్ చేశాడో చూస్తాం. 4 స్టెప్పుల్లో ఎలా ఇంప్రూవ్మెంట్ చేశాడో సందర్భాన్ని మనం చూద్దాం. అలాగే ఇక్కడ నికోదేము యొక్క విశ్వాసం ఏంటంటే దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని. కానీ అది పరిపూర్ణమైన విశ్వాసం కాదు. నిజానికి అసలైన విశ్వాసం ఏంటంటే దేవుని వద్ద నుంచి వచ్చిన దేవుని కుమారుని క్రీస్తు. పాపం అంత సత్యం అనేది ఈయనకి తెలియదు, అంత సత్యానికి తెలియదు. కానీ తనకున్న కొద్ది విశ్వాసాన్ని తీసుకుని వచ్చి యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే అప్పుడు యేసు ప్రభు మరి నికోదేముడు ఏమన్నాడంటే, నికోదేము ఇంత మందిలో నువ్వు ఒక్కడవే నన్ను నమ్మావు, శభాషయ్యా అని ప్రత్యుత్తరం ఇవ్వడం మానేసి ఆ కోణంలో మానేసి నికోదేముకు అవసరమైనటువంటి కొన్ని విషయాలు చెప్పాడు. రక్షణ గురించిన విషయాలు చెప్తున్నాడు అనమాట. రక్షణ గురించిన విషయాలు చెప్తూ ఏమని చెప్తున్నాడంటే 3వ వచనం, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతని దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను నేను. సో యేసు ప్రభు బోధ అనమాట. మీకు ఫస్ట్ లోనే చెప్పాను, ఇందులో సంభాషణ ఉంటదని. ఏముంటది? సంభాషణ. ఇది ఎవరికి ఈ ప్యాసేజ్ ఎవరికి మధ్య సంభాషణ? యేసుక్రీస్తు వారికి నికోదేముకి మధ్య ఉన్నటువంటి సంభాషణ. కానీ ఇది కూడా రాసుకోండి ఇక్కడ, యేసుక్రీస్తుకి నికోదేముకు మధ్య సంభాషణ. విశ్వాసం సరిగ్గా సరైనదిగా ఉందా నికోదేముది? లేదు, సరైనదిగా లేదు. యేసు ప్రభు అక్కడితో కట్ చేసేసి పంపించేశాడా, లేదంటే మాట్లాడుతున్నాడా, కొనసాగిస్తున్నాడా? రైట్, అది మీరు నేర్చుకోవాలి, మనం కూడా నేర్చుకోవాలి. అదేంటంటే కొంతమందికి బైబిల్ జ్ఞానం అంత తెలియకపోవచ్చు, క్రీస్తుని గురించిన జ్ఞానం, దేవుడి గురించి జ్ఞానం తెలియకపోవచ్చు. అంత మాత్రాన డిస్కషన్ అక్కడితో స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే నీకు ఏ మాత్రం కూడా తెలియదు, ఎలాంటితో నేను డిస్కస్ చేయడం వేస్ట్ అనకూడదు. వాళ్ళకున్న ఆ కొద్ది విశ్వాసంతోనే మనం వాళ్ళతో ఏం చేయాలి, మాట్లాడడం మొదలు పెట్టాలి, రిలేషన్ కంటిన్యూ చేయాలి. తక్కువ జ్ఞానం కలిగిన వాడు, సరైన గ్రహింపు లేని వ్యక్తిని మనం చూసినప్పుడు విడితో మాట్లాడడం వేస్ట్ అనుకోకూడదు. వాడికి ఎంతో కొంత జ్ఞానం ఉంది కదా, అదే ఎంతో కొంత విశ్వాసం ఉంది కదా, ఆ విశ్వాసంతో బట్టే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఏమవుతుంది, మనతో సహవాసం చేయడం వల్ల మన మాటలను బట్టి వాళ్ళ విశ్వాసం ఏమవుతుంది. నేను మాట చెప్తాను, మీకు క్రీస్తు పట్ల, దేవుని పట్ల అవగాహన మొదట్లో ఈ సంఘానికి వచ్చినప్పుడు అంతా తెలుసా? తెలియదు. మెల్లగా సహవాసంలో ఉండడం వల్లే కదా నేర్చుకున్నారు. కనుక అలాగే మనం కూడా బయట వాళ్ళతో, తెలిసి తెలియని వాళ్ళతో, నాయకులతో ఏంటంటో మాట్లాడుతుంటారు కదా, అలాంటి వాళ్ళని చూసి మనం కట్ చేయకూడదు. అలాగే అనుకునే వాళ్ళ విశ్వాసం ఆ స్థాయిలో ఉందనమాట, వాళ్ళ గ్రహింపు అలా ఉందనమాట. సరే ఏం చేద్దాం అని వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటే మన మాటలను బట్టి వాళ్ళకి ఏమవుతుంది, గ్రహింపు పెరుగుతుంది, విశ్వాసం కూడా పెరుగుతుంది. ఎందుకు చెప్తున్నాను నీ మాట అంటే, అతని విశ్వాసం సరైనది కాదు, గ్రహింపు సరైనది కాదు. అంత యేసుప్రభు అక్కడితో కట్ చేసి పంపించలాతో మాట్లాడుతున్నాడు. మరి యేసుప్రభే మాట్లాడుతున్నప్పుడు మరి మనం ఎందుకు మాట్లాడకూడదు? ఇప్పుడు మీరు విషయం చెప్పమంటారా? అంటే నువ్వు నన్ను బోధకుడు అని నమ్ముతున్నావా, అంతేగాని మెస్సయ్య నమ్మట్లేదా? మాకుండా నీకు వచ్చేవా, ఇలా వెనక్కి తనని పంపించేసాడా? పంపలేదు. అతనికున్న గ్రహింపు, అతనికున్న విశ్వాసం లెవెల్లో అతనితో మాట్లాడుతాడు. చూద్దాం. ఏమంటాడు ఇక్కడ యేసు ప్రభు తన బోధ. ఇప్పుడు యేసు ప్రభు అంటాడు అనమాట, అంటే ఇప్పుడు దాకా నికోదేము యేసుతో మాట్లాడారు,
ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు యేసు ఏం చెప్తున్నారంటే, రైట్, ఒక మనిషి క్రొత్తగా జన్మించారు. క్రొత్తగా జన్మించారు. ఎందుకనంటే దేవుని రాజ్యంలో ప్రవేశం కోసం. సో దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించాలి. సో కొత్తగా జన్మించాలి అంటే ఏంటి? మళ్ళీ పుట్టాలన్నమాట. మరి ఆల్రెడీ ఒకసారి పుట్టిన వ్యక్తి మరొకసారి మరలా పుట్టే అవకాశం ఉందా? లోకరీత్యా ఒకసారి తల్లి గడుపులో నుంచి వచ్చిన వ్యక్తి మరలా తల్లి గడుపులో నుంచి మరలా పుట్టే అవకాశం ఉందా? లేదు. అదే విషయం నికోదేమో అంటున్నాడు. అదేంటి ప్రభువా, దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే మరలా పుట్టాలనుకున్నాం, మరి కొత్తగా ఎలా పుట్టగలం? ఆల్రెడీ తల్లి గడుపులో నుంచి పుట్టేసి నేను మరలా ఎలా పుట్టగలను అంటున్నాడు. చూడండి, అందుకు నికోదేమో, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండో వారి తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగుగా, అందుకు యేసు ఇట్లను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? ప్రభు మాటలను బట్టి నికోదేము డౌట్ వచ్చింది, ఈ శరీరం మళ్ళీ జన్మిస్తుందా అని. మీరు చెప్పండి, ఈ శరీరం మళ్ళీ జన్మిస్తుందా? ఈ శరీరానికి రెండో జన్మ అనేది లేదు. మనిషి ఒక్కసారే పుట్టాలి, ఒక్కసారే మృతి పొందాలి అని నియమించబడ్డదంట. చూస్తారు ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును. మనిషికి ఒక్కసారే మృతి, మనుషులకు ఒకసారి మృతి అంటే ఒక్కసారే పుట్టిక, ఒక్కసారి మరణం. మరలా రెండోసారి పుట్టుక లేదు, మరలా రెండోసారి మరణం కూడా లేదు. దానికి రెండో పుట్టుక లేదు అనమాట మనిషికి. మరి ప్రభు ఏమంటున్నాడు? మరలా క్రొత్తగా జన్మించాలి అని అంటున్నాడు. దానికి ప్రభు ఏమంటాడంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా. మరి పుట్టాలంటే తల్లి కడుపు నుంచి పుట్టాలి కదా. తల్లి కడుపులో నుంచి మళ్ళీ పుట్టే అవకాశం లేదు, కానీ ఎలా ఉంది అవకాశం ఉంది? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని. అది అక్కడ అంటున్నాడు, ఆత్మ మూలంగా పుట్టాలి. అంటే నికోదేము అడిగిన ప్రశ్న ఏంటంటే, తల్లి కడుపు నుంచి పుట్టాలా అని. కాదు, ఈ క్రొత్త జన్మ ఎక్కడి నుంచి పుట్టాలి? నీటిలో నుంచి, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను పుడుతుంది అంటున్నాడు. అంటే తల్లి కడుపు నుండి పుట్టే జన్మ వేరే ఉంది, నీటి మూలంగా ఆత్మ మూలంగా పుట్టే జన్మ మరొకటి అనమాట. రైట్. ఆ రోజు శరీరం మూలంగా జన్మించింది, శరీరమును ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మీయనై ఉన్నది. కాబట్టి ఇక్కడ తిరిగి జన్మించేది శరీరం కాదు, ఏంటనమాట? కనుక ఈ జన్మ ఆత్మకు జన్మ, శరీరానికి కాదు. శరీరము రెండోసారి పుట్టదు. ఈ క్రొత్త జన్మ ఆత్మకే తప్ప శరీరానికి కాదు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి? నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి? చూద్దాం. దీనికి 2 అర్థాలు ఉన్నాయి. 2 అర్థాలు కూడా బాగానే ఉంటాయి. ఒకటి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం.
పేతురు, ఆ, మీరు మారుమనసు పొంది ఆ, పాపక్షమాపణ నిమిత్తము ఆ, ప్రతివాడు ఆ, యేసుక్రీస్తు నామమును బాప్తిస్మం పొందుడి, ఆ. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇక్కడ చూడండి 38లో మారు మనసు మారుమనసు పొంది మారు మనసు పొంది. ఇంకోటి పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున. రైట్. ఇప్పుడు బాప్తిసం అంటే ఏం చెప్పండి? బాప్తిసం ఎక్కడ తీసుకుంటారు ఏంటి? నీటిలోనే కదా. రైట్. తర్వాత ఇంకోటి మారు మనసు. మారు మనసు ఎక్కడ పొందుతారు? ఎక్కడ? హృదయం. శరీరంలోనో హృదయంలోనో? హృదయం శరీరానికి ఉంటుందా, ఆత్మకు ఉంటుందా? గుడ్డుకాయ శరీరానికి ఉంటుంది, హృదయం ఏమో ఆత్మకు ఉంటుంది. ఓకేనా? రైట్. కాబట్టి మారు మనసు ఎక్కడ? ఆత్మలు. అంటే మారు మనసు పొందేది ఎవరు? ఆత్మ. బాప్తిజం పొందేది ఎక్కడ? నీటిలో. మళ్ళీ చెప్తున్నాను, బాప్తిజం పొందేది ఎక్కడ? నీటిలో. మారు మనసు పొందేది ఎక్కడ? ఆత్మలో. కనుక నీటిలో ఆత్మలో తిరిగి జన్మించటం అంటున్నాడు. ఈ అర్థం బాగానే ఉంది. ఇంకొక అర్థం కూడా ఉంది. ఇంకొక అర్థం ఏంటి అని అంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఇక్కడ కనడం అంటే అమ్మకరణ గురించా, లేదంటే ఇది మానవ జన్మ గురించా, లేకపోతే రక్షణ జన్మ గురించా? రక్షణ జన్మ గురించి. అక్కడ ఏమన్నాడు? ఆ జన్మ గురించి మాట్లాడుతూ సత్య వాక్యము వలన కన్నాడు అన్నాడు. అంటే ఈ రక్షణ వల్ల పుట్టినోళ్ళు ఎలా పుట్టుతున్నారు? సత్య వాక్యమును వినుట వలన, విశ్వాసం ఉంచటం వలనే కదా. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రికలోనే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక, మొదటి పేతురు 1వ అధ్యాయము 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతపు జీవము గల దేవుని వాక్య మూలముగా, దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. అక్కడ పుట్టుక గురించి చెప్తున్నాడు. ఇదే పుట్టుగా? మనిషి పుట్టుగా, ఆత్మ పుట్టుగా? ఆత్మ పుట్టుగా. ఈ ఆత్మ పుట్టుగా ఎవరి మూలంగా పుట్టారు మీరు అంటున్నాడు? దేవుని వాక్య మూలము. రాసుకుందాం ఇక్కడ, దేవుని వాక్యం మూలంగా అంటే వాక్యము. ఇక్కడ ఈ వాక్యం అంటే ఇక్కడ అర్థం, వాక్యం అంటే 60 పుస్తకాలు, కానీ ఇక్కడ వాక్యం అంటే సువార్త, రక్షణ సువార్త గురించినటువంటి వాక్యం అనమాట. వాక్యము ఓకే. రెండోది ఏంటంటే, మనకి ఇక్కడ తీతుకు రాసిన పత్రిక ఒకటి ఉంటుంది చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం.
మనము నీతిని అనుసరించి 5వ వచనం. చేసిన క్రియల మూలముగా కనుక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారాను మనలను రక్షించెను. ఇక్కడ పరిశుద్ధాత్మ నూతన స్వభావం. ఇక్కడ పరిశుద్ధాత్మ నూతన స్వభావం ఎక్కడ కలిగిస్తుంది? ఆత్మలాగానే కదా. తర్వాత వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో నీటితో సూచించారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను లోపల మధ్యలో వంటిది మరి ఏదైనా లేక వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. ఉదక స్నానం అంటే నీటి స్నానం అని అర్థం. మంచి నీటితో స్నానం అని అర్థం. అంటే ఇక్కడ వాక్యాన్ని దేంతో పోల్చారు? మంచి నీటితో పోల్చారు. కనుక నీరు, వాక్యం అంటే దేంతో పోల్చబడ్డది? నీరు. సో ఇక్కడ నీటి మూలంగా, ఆత్మ మూలంగా అంటే, సో దేవుని వాక్యాన్ని వినటం వల్ల, పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో పనిచేయడం వల్ల నువ్వు తిరిగి జన్మించావు, తిరిగి జన్మిస్తున్నావు. అలాగని అర్థం వస్తుంది. లేదు, నువ్వు హృదయంలో మారు మనసు పొందడం వల్ల, బాప్తిజం తీసుకోవడం వల్ల నువ్వు తిరిగి జన్మిస్తున్నావు అనే అర్థం కూడా వస్తుంది. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటారు? రెండు కరెక్టే ఉండొచ్చు. ఇందులో దేన్ని మనం కొట్టుబడాలి? రైట్. ఈ రెండు క్షేమమే కదా మనకి. ఇందులో ఆక్షేపం వ్యతిరేకించేది ఏం లేదు కదా. ఇందులో ఆక్షేపం ఉంది. రెండు ఓకే అంటొచ్చు. కాబట్టి రెండింటిని మనం యాక్సెప్ట్ చేద్దాం. ఓకే. రైట్. ఇదంతా తతంగం చూస్తుంటే యేసు ప్రభు చెప్తున్న ఈ మాటలన్నీ ఆత్మలో తిరిగి జన్మించడం అంటే, ఒక మాటలో చెప్పండి, ఇదంతా ఏంటనమాట? రక్షణ పొందడం కదా. అంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే, రక్షణ పొందిన వాడికి దేవుని రాజ్యం అని చెప్తున్నాడు. సింపుల్, అంతే. సో ఇదంతా కూడా దేని గురించి అంటే, ఆత్మ రక్షణ గురించి చెప్తున్నాడు ప్రభు. మొదటి పేతురు 1వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు ఆయన కళ్ళారా చూడకి విశ్వసించుచు మీ విశ్వాసములకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు. చాలు. అంటే రక్షణ ఎక్కడ జరుగుతుంది? ఆత్మలో జరుగుతుంది. దానికి ఇది ఆత్మరక్షణ. అంటే యేసు ప్రభు ఆత్మలో కొత్తగా జన్మించాలి, నీటి మూలంగా, ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి అని అన్నాడంటే, ఇదంతా ఏంటనమాట? ఒక మాటలో చెప్పాలంటే ఆత్మరక్షణ పొందాలి. మరి ఈ ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా. అంటే ఆయన ఈ రక్షణ గురించి అంటే ఆలయం వాళ్ళు చెప్తారంటే, రక్షణ అంటే ఇశ్రాయేలీయుల్ని రోమా బానిసత్వం నుంచి రక్షించటం, అది రక్షణ అనుకుంటారు. అందుకే వాళ్ళకి ఆ రక్షణ అన్నామంటే అలా తీసుకుంటారు. మెస్సయ్య వచ్చి మనం రక్షిస్తాడంటే దేశాన్ని రక్షిస్తాడు అనుకుంటారు వాళ్ళు. అంతేగాని ఆత్మరక్షణ గురించి జ్ఞానం వాళ్ళకి తెలియదు. అందుకే ఇలా వెళ్ళాడు అనమాట ప్రభు. ఆత్మలో రక్షణ జరగాలి, అలా అయితేనే దేవుడి రాజ్యంలోకి ప్రవేశిస్తామని చెప్పాడు.
నిజం చెప్పాలంటే ఇప్పుడు మనకు అర్థమైన విషయాలు ఏమి పాపం నికోదికి ఏమి అర్థం కాదు. ఆత్మ ఉందని, ఆ ఆత్మలో రక్షణ అనేది జరుగుతుందని, ఆ రక్షణలో ఆత్మ అనేది తిరిగి జన్మిస్తుంది అన్న విషయం నికోదేమికి ఏమీ తెలియదు. ఇప్పుడంటే 2000 సంవత్సరాల తర్వాత మనం వచ్చేసాం కాబట్టి మనకి ఇప్పుడు ఈ సంగతులు అర్థమవుతున్నాయి. కానీ అప్పుడే ఫ్రెష్ గా యేసుప్రభు చెప్పే సంగతులు వాళ్ళకి ఎలా అర్థం అవుతాయి? మనం అప్పుడున్నా మనకి ఏమి అర్థం కాదు. అందుకే మనం ధన్యులు అంటాం ఒక రకంగా. యేసుప్రభు టైంలో ఉంటే బాగుండు అనుకుంటాం మనం, కానీ యేసుప్రభు టైంలో ఉంటే మనకేమి అర్థం కాదు. ఇప్పుడు ఉంటేనే ఆ సంగతులన్నీ మనకి చక్కగా అర్థం అవుతాయి అనమాట. ఇంకో ప్లస్ కూడా ఉంది, చూచిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యులు. అంటే ఆ కోణంలో మనం వాళ్ళకంటే, ఆ తరంలో బతుకున్న వాళ్ళకంటే ఇప్పుడు బతుకుతున్న వాళ్ళు, నమ్మిన వాళ్ళు గొప్ప ధన్యులే కదమ్మా. కానీ మనం ఇంకా ధన్యులు ఒక రకంగా ఉంటాయి. చూడక నమ్మిన వాడు మనం ధన్యులు. సరే, ఇక్కడ యేసుప్రభు రక్షణని దేంతో చెప్తున్నాడైనా అది ఎలా చెప్తున్నాడు? తిరిగి జన్మించడం, పుట్టడంతో చెప్తున్నాడు. ఇంకొక చోట ఎఫెసీయులకు రాసిన పత్రికలో రక్షణ గురించి ఏం చెప్తున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే రక్షణ గురించి మాట్లాడుతున్నానండి. అధ్యాయం రక్షణ గురించి కాదు. చూడండి, 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా చేతనే రక్షింపబడి ఉన్నారు. రక్షణ గురించి చెప్తాడు. అంటే ఇక్కడ రక్షణ ఏమంటున్నాడు చెప్పండి? రక్షణ ఏమంటున్నాడు ఆయన? రక్షణ అంటే ఏంటంటే చచ్చిపోయి ఉన్న నీవు తిరిగి బ్రతకడం అంటాడు. కనుక రక్షణ అంటే తిరిగి బ్రతకటం. యేసుప్రభు ఏమన్నాడు? రక్షణ అంటే తిరిగి జన్మించడం. ఇవన్నీ బైబిల్ యొక్క భాష. రక్షణని తిరిగి జన్మించడం అంటుంది, తిరిగి బ్రతకడం అంటుంది. కానీ వాటికి అర్థం ఏంటి? రక్షణ పొందడం. సరే, మరి ఈ విషయాలన్నీ మరి అర్థమైందా అంటే అది అర్థం అవ్వలేదన్నమాట. అర్థం కాకపోయి తెల్లమొహం వేసేస్తే అప్పుడు యేసుప్రభు ఏమంటున్నారంటే, బాబు నేను నీకు ఈ సంగతి చూడండి ఏమంటున్నాడు యేసుప్రభు 3వ అధ్యాయం. మీరు కొత్తగా జన్మింపవలెనని 9వ వచనం. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగో సాధ్యములని ఆయన అడుగగా, యేసు ఇట్లా నేను నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగో నమ్మదురు? ఇక్కడ నికోదేము అర్థం చేసుకోవడానికి కష్టపడుతున్నాడు, అవగాహన చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఏంటి ప్రభు ఏం మాట్లాడుతున్నారు ఏం అర్థం కావట్లేదు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, మేము ఎరిగిన సంగతి చెప్తున్నాం, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చున్నాం. మా సాక్ష్యం మీరు అంగీకరింపరని నీతో నిత్యంగా చెప్తున్నాను. నాకు తెలిసిన విషయమే, నేను చూసిన విషయమే చెప్తాను. ఏంటది అంటే తిరిగి జన్మించిన వాడే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. అందుకే భూ సంబంధమైన 12వ వచనం, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకుండానప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్మదు. ఇక్కడ భూ సంబంధమైన సంగతులు, పరలోక సంబంధమైన సంగతులు అంటే యేసుప్రభు ఏం చేస్తున్నాడు? భూ సంబంధమైన సంగతుల ద్వారా పరలోక సంబంధమైన సంగతుల్ని చెప్తున్నాడు అనమాట. ఎలా చెప్తున్నాడంటే,
రక్షణ అంటే అర్థం కాదు కనుక జన్మ అన్నాడు. జన్మ అంటే ఏంటి చూడండి, ఒక బేబీ తల్లి కడుపులో ఉంటుంది. ఆ బేబీ తల్లి కడుపులో నుంచి జన్మ ద్వారా ఈ లోకంలోకి వచ్చింది. ఈ లోకంలో గడిపెట్టింది కదా. పుట్టికే లేదనుకో ఈ లోకంలో గడిపి పెడుతుందా? పెట్టదు కదా. ఒక వ్యక్తి పరలోకం నుంచి ఈ లోకానికి అడుగుపెట్టే ఆ మార్గం ఏంటనమాట, తల్లి కడుపులో నుంచి జన్మ. కనుక తల్లి కడుపులో నుంచి జన్మిస్తే ఎక్కడికి వస్తాడు? లోకంలోకి వస్తాడు. అలాగే దేవుడి రాజ్యం అనేది ఒక లోకం, ఆధ్యాత్మికమైన ప్రపంచం. ఆ ప్రపంచంలో నువ్వు అడుగు పెట్టాలంటే నువ్వు కూడా పుట్టాలి. అదనమాట యేసుప్రభు చెప్తాను, పుట్టాలి అన్నాడు. అది ఎక్కడ పుట్టాలి? ఆత్మలో పుట్టాలి. ఎందుకనంటే ఇశ్రాయేల్ ఏమనుకుంటారంటే, మేము అబ్రాహాం పుట్టినోళ్ళం కదా, ఆ పుట్టుకతో మాకు ప్లేస్ ఉంటుంది అనుకుంటారు. ఆయన ఈ పుట్టుక ద్వారా అక్కడ ప్లేస్ రాదు, ఆత్మలో పుడితేనే అక్కడ ప్లేస్ వస్తుంది. ఇప్పటికీ చాలా మంది, నాకు తెలియదండి అలాంటి ప్రసంగాలు చేసి అధికారం చేస్తుంటే అనుకున్నాను, కానీ నేను కూడా కొంతమందిని తర్వాత తిన్నాను. ఏంటంటే మేము క్రైస్తులు అండి, పుట్టుకతో క్రైస్తులో, మాకు బాప్టిజం కూడా అవసరం లేదు, మాదే పరలోకం అనుకునే వాళ్ళు ఉన్నారండి కొంతమంది. కనుక వాళ్ళందరికీ నమస్కారం. నిజంగా మరి అలాంటి వాళ్ళు నాకు తగలేదు. మా ఊర్లో కొంతమంది ఉన్నారు, వేరే వేరే ఊర్లో ఉన్నారు అలాంటి వాళ్ళు అనుకునేవాళ్ళు. పైగా వాళ్ళు ఏమంటారండి, ఇలా కొత్తగా అన్ని జీవుల నుండి రక్షణకు వచ్చిన వాళ్ళు, మీరు నిన్నగా కొనగా వచ్చిన వాళ్ళు, మేము అబ్రాహం సంతానం, మాకు మారు మనసులు బాప్తిసాలేవి అవసరం లేదు, మీకు కావాలని అనేవాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. మరి అంత మహాజ్ఞానం మరి నాకు అర్థం కాలేదు ఎప్పుడు. మరి అలాగే అనుకున్న వాళ్ళు కూడా ఉంటారంటే నాకు ఆశ్చర్యం వేస్తున్నారు. అంటే అసలు బైబిల్ ఏంటిది అనమాట. క్రైస్తవులన్న మాటే కానీ అసలు బైబిల్ ఇప్పుడు చదవలేదు, తెలియదు అసలు కాన్సెప్ట్. అసలు యేసుని వాళ్ళ చంకలో పెట్టుకుని యేసు గురించి తెలియని దౌర్భాగ్యులు అనమాట వాళ్ళు. అంతే కదండి. మరి ప్రభు నా చంకలో పెట్టుకున్నారు, కానీ ప్రభు ఏంటో తెలియదు. వాళ్ళ మార్గన్స్ పొందితే వాళ్ళు బాప్టిజం తీసుకుంటే దండేసేవాళ్ళే తప్ప వాళ్ళని 4 మాట్లాడేవాళ్ళు లేరు. కానీ బాప్టిజం తీసుకోరు. అన్ని జనులు బాగా మారు మనసు పొంది బాప్టిజం తీసుకుంటే వాళ్ళకి తండ్రులు తప్ప ఏముంటారు, పాపం వాళ్ళు తీసుకుంటారు. అంతేనేమో దగ్గర ఉన్నవాడికి విలువ తెలియదు, దూరంగా ఉన్నవాడికే విలువ తెలుపుతారు. సరే, మనం ఎక్కడున్నాం, దేని గురించి చెప్తున్నారు? ఇలాగా భూ సంబంధమైన సంగతుల ద్వారా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? పరలోక సంబంధమైన సంగతుల్ని చెప్తున్నాడు అనమాట. కానీ నికోదేముకి అదేమి అర్థం కాదు. అదే ప్రభు అంటున్నాడు, నేను భూలోక సంబంధమైన సంగతుల్ని ఉదాహరణగా చెప్పినప్పుడు మీరు నమ్మకపోతే, పరలోక సంబంధమైన సంగతులు చెప్పినప్పుడు కూడా మీరు నమ్మలేరు, అర్థం చేసుకోలేరు అన్నది. రైట్, ఇక్కడ నేను మాట్లాడుతాను చూడండి. మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరింపాలని నీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు కదా. ఇంతకీ మేము అంటే బహువచనమే కదా. ఇంతకీ మేము అంటే ఎవరు? అందులో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. ఓకే, మరి ఇంకొక ఎవరున్నారు అందులో? మేము అంటే పరిశుద్ధాత్ముడు. ఓకే, ఇంకా మా తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఇంకెవరు ఉంటారు? బాప్తిస్మిచ్చే యోహాను కూడా అతను చూసినేం కాదు. ఏమన్నాడంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, మేము ముగ్గురు చూసిందే మీకు చెప్తున్నాం అనమాట. మేము అంటే ఉద్దేశం కలుపుకోవడం. అందుకే చూడండి 12వ వచనం, 13వ వచనంలో, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడు అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనో లేడు. అంటే నేను పరలోకం నుంచి వచ్చినండి కనుక పరలోక సంబంధమైన సంగతి నేను చెప్తాను. అంతవుతుందా? నేను కొట్టాడి నుంచి వచ్చాను, అమెరికా గురించి చెప్పాను అనుకోండి, ఎలా ఉంటుంది అప్పుడు? అదంతా అబద్ధం. అది అమెరికా నుంచి వచ్చినాడు అమెరికా గురించి చెప్తే బాగుంటుంది. నేను చెప్పాను అనుకోండి, నేను ఎలా చెప్తాను? ఒక ఏరు ఉంటది, పడవ ఉంటది, అన్నీ చెప్తాను.
నిజంగా ఏరుండేది పడదు, కొల్లేరు లేదు. అమెరికానే ఉంటాయి పెద్ద పెద్ద కోటలు, బహుళ అంతస్తులు ఉంటాయి అక్కడ, పెద్ద పెద్ద రోడ్లు, అసలు బోళ్ళంత కార్లు, లగ్జరీగా ఉండేటువంటి ప్లేస్ అనమాట. లైట్లు పగల్లో నైట్కి తేడా ఉండదు, అలా ఉంటుందండి. ఆ విషయాలన్నీ చెప్పాలంటే అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళే చెప్పాలి. అలాగే ఈ పరలోక సంబంధమైన సంగతులను ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఎవరు చెప్పగలరు? పరలోకం నుంచి వచ్చిన వాడే చెప్పాలి. కనుక యేసుప్రభు అన్నట్టు నేను పరలోకం నుంచి వచ్చాను, పరలోక సంబంధమైన సంగతులు చెప్తున్నాను, కానీ మీరేమీ నమ్మట్లేదు. సో చివరి వచ్చిన చదువు ఉంచుకున్నా. అరణ్యములో మోషే సర్పము ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించిన ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. రక్షణకి మూలం ఏంటి చెప్పండి? కేంద్రం ఏంటి చెప్పండి? రక్షణకి కేంద్రం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం. ఇప్పుడు నికోదేముకి దేని గురించి చెప్తున్నాడు అనమాట? రక్షణ గురించి చెప్తున్నాడు అనమాట. అందుకే ఆ రక్షణకి కేంద్రం గురించి కూడా మాట ఇచ్చాడు. ఆయన శిలువ మరణం అనేది ఒకటి జరిగింది, దాన్ని విశ్వసిస్తే ఆత్మకు రక్షణ వస్తుంది అని ఒక లాస్ట్ లో ఒక పాయింట్ ఇచ్చాడు. కనుక రక్షణ శిలువ లేకుండా రాదు. శిలువ లేకుండా చెబితే అది రక్షణ సువార్తే కాదు. ఒక ఆయన రక్షణ సువార్త సభలు అనేటి నోవా గురించి, అబ్రహం గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అన్ని చెప్పేసి లాస్ట్ లో యేసు ప్రభు మన కొరకు వచ్చి మన కొరకు చనిపోయాడు, సమాజం చేయబడి తిరిగి లేచాడు, ఆయన నమ్ముకుంటే బాప్తిసం తీసుకుంటే రక్షణ వచ్చేద్దా అన్నాడు. అంతే, ఒకే ఒక్క మొక్క. అంతేనా? ఇప్పుడు అక్కడ సిలువుని గురించి ఇప్పుడు పౌలు ఏమంటాడు? మేము సిలువుని గురించి మరేమీ, సిలువుని గురించి తప్ప మరేమీ మేము ఎరుగు అంటాడు. అని పునాది వేసేటప్పుడు సిలువుని గురించి చెప్పాలి, లేదంటే టైటిల్ అని మార్చుకోవాలి. సువార్త అనేటి అవన్నీ చెప్పుకుని వచ్చి సిలువు గురించి చెప్పడం మానేస్తే అలాగా? సిలువ రక్షణకు కేంద్ర స్థానమే సిలువ అన్నమాట. సరే, మీకు ఒక డయాగ్రామ్ చూస్తే మరి వస్తుంది లేదు చూస్తాను. మోషే ఇశ్రాయేల్ అరణ్యంలో వెళ్తున్నప్పుడు కనబడిందండి. ఇశ్రాయేల్ అరణ్యంలో వెళ్తున్నప్పుడు ఇశ్రాయేల్కి ప్రయాణం వలన ఆయాసం వచ్చిందంట. ఆయాసం వలన చదువుకున్నారంట. దాంతో దేవుడి కోపం వచ్చిందంట. ఆ కోపంతో దేవుడు సర్పాలు పంపించాడంట. ఆ సర్పాలు వచ్చి ఇశ్రాయేల్ కరిసినాయంట. దానివల్ల కొంతమంది చచ్చిపోయారంట. అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చిందంట. దేవుడి దగ్గరికి వచ్చి బతిమాలుకున్నారంట. దేవుడు మోసేత అన్నాడంట, ఒక సర్పాన్ని చేసి ఇతర సర్పాన్ని దాని కారణం మీద నిలబెట్టమన్నాడంట. నిలబెట్టి ఎవరినైతే పాము కరిచిందో వాడిని అక్కడికి వెళ్ళి దాని వైపు చూడమని చెప్పాడంట. అలా చూసిన ప్రతి ఒక్కడు బ్రతికాడంట. ఇది కథ. ఆ కథలో కథ నిజంగా జరిగింది. ఆ జరిగిన దాంట్లో అది మోసే నిలబెట్టినటువంటి ఇతర సర్పం. అంటే పాము కరిచిన వాడికి విషయం ఎక్కేసింది, విషయం నిండిపోయింది, ఆడు చచ్చిపోతాడు ఇంకో గంటలో, వాడు మరణపాత్రుడు. కానీ వాడు ఆ మరణపాత్రుడైన వాడు ఏమవుతాడు? ఈ ఇత్తడి పాము దగ్గరకు వచ్చి దాని అంక ఇలా చూశాడు అనుకోండి, ఏమవుతాడు? వాడి విషయం అంతా పోతాడు, వాడు బ్రతుకుతాడు. ఓకేనా? అలాగే ఇప్పుడు యేసు మనకి పాపం అనే సాతాను సర్పం అంటాడు. మనకి పాపం అనే విషయాన్ని ఎక్కిచ్చాడు. మనం కూడా మరణ పాత్రలు, మనం కూడా చేస్తే నరకానికి వెళ్ళిపోతాం. అటువంటి సిచ్యువేషన్ లో మనల్ని కాపాడడానికి దేవుడు ఏం చేశాడు అనమాట? ఇదిగో యేసు ప్రభుని నిలబెట్టాడు. రొటేషన్ అని ఉంటుంది. ఇది ఇలా చూడండి. అలా యేసు ప్రభుని నిలబెట్టి ఇక్కడ ఎలాగైతే ఇతర సర్పాన్ని నిలబెట్టారు, ఎత్తారో
ఇక్కడ యేసుప్రభు కూడా ఎత్తపడ్డాడు. ఎందుకు ఎత్తపడ్డాడు ఆయన అని అంటే, పాప మరణము నుండి మనిషిని రక్షించి నిత్య జీవాన్ని ఇవ్వబడ్డాడు. ఇప్పుడు ఒక పాము కరిసినోడు వచ్చి దీన్ని నిదానించి చూస్తే వాడు ఏమవుతాడు? బ్రతుకుతాడు. అలాగే ఒక పాప వచ్చి ఈ సిలువను చూసి విశ్వసిస్తే ఏమవుతాడు? బ్రతుకుతాడు, నిత్య జీవాన్ని పొందుతాడు. అదే యేసుప్రభు చెప్తున్నాడు అనమాట. అందువల్ల కాబట్టి రక్షణ ఎక్కడ ఉంది? అయితే సిలువ మరణంలోనే ఉంది. ఇది విశ్వసించిన వాడు ఆ నిత్య జీవాన్ని, ఆత్మరక్షణని పొందుకుంటాడు. ఇది చెప్పి నికోదేముని పంపించేసాడు. అక్కడ మీరు కూడా వెళ్ళిపోండి.